మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి జియుఎన్ తీసుకోండి. మావి గన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మావి గన్. హలో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో మావిగున్ అనే పేరు ఎప్పుడైనా విన్నారా? కాసేపటి క్రితం నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది. ఆషామాషి వ్యక్తి కాదు, ఆంధ్రప్రదేశ్కి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి స్వయంగా చెప్పిన పేరు అది. అమరావతి రాజధాని బదులు విజయవాడని, మచిలీపట్నాన్ని, గుంటూరుని కలిపేసి మా అంటే మచిలీపట్నం, వి అంటే విజయవాడ, గున్ అంటే గుంటూరు కలిపి మావిగున్ అనే ఒక కొత్త రాజధాని పెట్టుకుంటే బాగుంటుంది కదా, లేదా ఉన్న రాజధాని అంతలాగా ఎక్స్పాండ్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పారు. చికెన్ మసాలా ఒక్కసారిగా అందరూ షాక్ తిన్నారు. అసలు ఆ పేరేంటి, ఆలోచన ఏంటి అని చెప్పి. ఇప్పటికే 12 సంవత్సరాలుగా ఏపీకి రాజధాని అంటూ ఏది అంటే సరిగ్గా చెప్పలేని పరిస్థితుల్లో ప్రజలు, యువత ఇబ్బందులు పడుతూ ఉంటే ఇప్పుడు ఈ కొత్త కొత్త వ్యాఖ్యానాలు ఏంటనేది అర్థం కావట్లేదు. ఎవరు ముఖ్యమంత్రి అయినా కావచ్చు, రాష్ట్ర విభజన తర్వాత వాళ్ళ ఎజెండాలకి, వాళ్ళ ఇగోలకి తగ్గట్టు రాజధానితో ఫుట్బాల్ ఆడుకుంటున్న పరిస్థితి అయితే కళ్ళ ముందు కనబడుతుంది. నాలుగు సర్లే ఏదో ఒకటి రాజధానికి మార్చకుండా ఏదో ఉన్న అమరావతినే చట్టబద్ధత తెచ్చి దానికి ఇక్కడి నుంచి మార్చకుండా ఒక ప్రయత్నం చేద్దామని కూటమి ప్రయత్నిస్తుంది. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో లేదో తెలియదు భవిష్యత్తులో. ప్రస్తుతానికి తాత్కాలికంగా వర్కౌట్ అయినా కానీ భవిష్యత్తులో ఎలా మారుతుందో తెలియదన్న ఆందోళన ప్రజల్లో ఉంటే, మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి కొత్త వ్యాఖ్యానాలు చెప్తున్నారు. మేము అమరావతికి వ్యతిరేకం కాదు, కానీ ఇప్పుడున్న ఆ బిల్లులో ఉన్న అంశాలకు వ్యతిరేకం అని చెబుతూనే చాలా డబ్బు వృధా అవుతుంది. అమరావతి కట్టడానికి ఇప్పట్లో అంత బడ్జెట్ కూడా రాష్ట్రం దగ్గర లేదు. ఇవన్నీ కూడా కలిపేయండి, మావిగున్నను కొత్త రాజధానికి ఎక్స్పాండ్ చేసుకుందామని ఆయన చెప్పిన వ్యాఖ్యానం పొలిటికల్ వర్గాలను కూడా షాక్కు గురి చేసింది. నిజానికి మీకు అమరావతి అనేది ఒక ఎమోషన్. ఈ అమరావతి కాదు, పాత అమరావతి అనేది కొన్ని వేల సంవత్సరాల క్రితమే శాతవాహనుల రాజధానిగా అది ఇక్కడ ఉంది. తెలుగు ఐడెంటిటీతో, తెలుగు తర్వాత పుట్టినప్పటికీ కూడా తెలుగు ఈ ఆంధ్ర ప్రాంతంతో ఒక ఐడెంటిటీగా అది ఒక కనెక్షన్ ఏర్పరచుకుంది అమరావతి అనేది. అందుకనే అప్పుడు అమరావతి అనే పేరుని కొత్త రాజధానికి సెలెక్ట్ చేశారు. నిజానికి మీకు తెలుసు, ఎంతమంది గుర్తుందో లేదో తెలియదు కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధానిగా ముందు దొనకొండ అనుకున్నారు, తర్వాత కాదు ఈ వెలగపూడి, మందడం ఈ ప్రాంతంలో పెడదాం, తుళ్ళూరులో అనుకున్నప్పుడు దానికి ఎన్టీఆర్ నగర్ అనే పేరు పెట్టాలని టీడీపీలో కొన్ని వర్గాలు కొంతమంది ప్రతిపాదించారు. ఎన్టీఆర్ నగర్ అని పేరు పెడదామని చెప్పి. ఎంతమంది గుర్తుందో ఒకసారి కామెంట్స్లో చెప్పండి. కానీ కాదు, అలా అందరినీ అది యాక్సెప్ట్ చేసే పేరు కాదు. ఆయన ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి, తెలుగు వాళ్ళందరికీ ఇష్టమైనప్పుడు కూడా ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఎన్టీఆర్ ఆ పేరు పెట్టడం కరెక్ట్ కాదు, రాజధానికి అమరావతి అని పెట్టడమే కరెక్ట్ అని అందరూ ఏకీపించడంతో చివరికి ఆ పేరు వచ్చింది. ఇప్పుడు తెలుగు ప్రజలందరూ కూడా అమరావతికి ఏకాభిప్రాయంతో రాజధాని అక్కడే ఉండాలి అని ఏం చెప్పట్లే. కాకపోతే ఆ పేరును మాత్రం యాక్సెప్ట్ చేశారు. 2 గడిచిన 5 ఏళ్లుగా 3 రాజధానుల ప్రాంతం చూసిన తర్వాత, రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్ళు పూర్తయిన తర్వాత కూడా ఒక రాజధాని అంటూ లేకపోవడం, ఆ 12 ఏళ్ళు గడిచిన 5 ఏళ్ళు ఇవన్నీ కూడా ఎదుర్కొన్న అనుభవాల దృష్ట్యా ఒక రాజధాని అంటూ ఎక్కడో చోట పడేయండి, దానికి ఒక అంటే ఆ విషయానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టేయండి, ఇంకా సాగదీయొద్దని తెలుగు ప్రజలు వెక్స్ అయిపోయి ఉన్న రాజధాని ఏదో అమరావతినే డెవలప్ చేసుకుందాము, అక్కడ పెట్టుకుంటాము ప్రభుత్వ భవనాలనే ఒక అభిప్రాయానికి వాళ్ళు వచ్చేసారు. అందులో చంద్రబాబు చెప్తున్న విజన్కి ఏమి ఓకే చెప్పట్లేదు, జగన్ చెప్తున్నట్టు 3 రాజధానుల వైపు వెళ్ళిపోదాం అనట్లేదు. ఈ రాజధాని గొడవకు ఫుల్ స్టాప్ పెట్టండి మహాప్రభు అని బాధపడుతున్నారు తెలుగు ప్రజలు, ముఖ్యంగా ఆంధ్రులు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ మావిగున్ అని చెప్పి, లేకపోతే అమరావతి సింగపూర్ లాంటి రాజధాని అని చెప్పి 2 పార్టీలు ఇలా తలా పట్టుకోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో తెలుగు ప్రజలు జుట్టు పిక్కుంటున్నారు. ఈ గోల వదిలేయండి, ఉన్న రాజధాని ఏదో కట్టండి, కట్టకపోతే దాని అలా వదిలేయండి. 4 ప్రభుత్వ భవనాలు లేదు, కనీసం ఒక అసెంబ్లీ, హైకోర్టు ఇలాంటి సచివాలయం లాంటివి ఉంటే పాలన అక్కడి నుంచి నడిపించుకోండి. తెలుగు ప్రజలు, ఆంధ్ర ప్రజలు వాళ్ళ బతికేదో వాళ్ళు బతుకుతారు. అంతేగాని ఈ రాజధాని అనే ఒక అంశాన్ని మీ ఇగోల కోసం వాడుకొని మా బతుకులు అధ్వానం చేయొద్దని చెప్పి ఆంధ్ర ప్రజలు నిజంగా రాజకీయ నాయకులను కోరుతున్నారు. ఒకసారి వెళ్ళి అడగండి, ప్రజలు ఏమంటున్నారు మీకే తెలుస్తుంది. ఏసీ భవనాల్లో కూర్చొని ప్రజల భవిష్యత్తుని తీర్చిదిద్దే ఆలోచనలు అయితే మీరు చేస్తున్నామనే పేరుతో ఇలాంటి లేనిపోని కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ చేయొద్దు అనేది తెలుగు ప్రజల కనీస కోరిక. ఈ మావిగున్లో మాకొద్దు, సింగపూర్ రాజధానిలో మాకొద్దు, ఏదో ఒక రాజధాని ఆ అంశానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టండి అని ప్రజలందరూ కోరుకుంటున్నారు. మరి రానున్న రోజుల్లో ఇది ఇంకెన్ని ప్రాసనాలుగా మారుతుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీపీ దేశం. చికెన్ మసాలా.